నానా సంజీవకము చెప్పిన లాయన్ అండ్ ద క్యామెల్ స్టోరీ చెప్పవా? ఓ, ఒంటె ఉన్న సింహం కథనా? సరే చెప్తాను. అయితే మరి మన సబ్స్క్రైబర్స్కి ఇంకా కొత్తగా ఎవరైనా వింటున్నారో వాళ్ళని ఫాలో అవ్వమని చెప్పు. ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. హలో పిల్లలు, లాస్ట్ పాడ్కాస్ట్లో ఈ కథ ఎవరు చెప్తున్నారు? ఈ కథను పింగళకుడు దగ్గర నుంచి వచ్చినటువంటి దమనకుడు నేరుగా వెళ్ళి ఇతన్ని ఆ ఎద్దును కలిసాడు, సంజీవకమును కలిసాడు. సంజీవకముకి అన్ని విషయాలు చెప్తున్నప్పుడు సంజీవకము సరే నీకు ఒక కథ చెప్తాను విను అంటూ ఒక కథని చెప్పాడు. ఆ కథనే ఉంటే సింహం కథ. పూర్వం ఒక అడవికి గొప్ప ధైర్యశాలి అయిన సింహం రాజుగా ఉండేది. దానికి పులి, నక్క మంత్రులుగా ఉండేవారు. ఒకనాడు ఒక ఒంటె దారి తప్పి ఆ అడవిలోకి ప్రవేశించి డెజర్ట్లో తప్పిపోయింది. అడవిలోకి ప్రవేశించి పులి నక్కకు ఎదురుపడింది. ఏయ్, ఎవరు నువ్వు అంటూ గర్జించింది పులి. ఒంటె భయపడి, అయ్యా, నేను దారి తప్పి అడవిలోకి వచ్చాను, మిమ్మల్ని శరణు వేడుతున్నాను, రక్షించండి అంది. పులి నక్క దానికి ధైర్యం చెప్పి సింహం దగ్గరకు తీసుకువెళ్ళి దాని కథ చెప్పి ఆదరించమన్నాయి. సింహం దగ్గరికి వెళ్ళి, సింహం రాజా, ఈ ఒంటె ఎవరో పాపం అడవిలో తప్పిపోయి అటు ఇటు తిరుగుతూ ఉంది. ఎడారిలో ఉండేటువంటి ఈ ఒంటె అనుకోకుండా అడవిలోకి వచ్చింది. పాపం దీనికి మనము ఇక్కడ ఉండడానికి చోటిద్దాం సరేనా అని అడిగింది. మరి మినిస్టర్స్ చెప్పిన తర్వాత కింగ్ అయినటువంటి సింహం సరే, పాపం ఇది ఏదో ఎడారిలో ఉండేటువంటి ఒంటె పాపం ఇక్కడ ఉంది కదా, పర్లేదులేండి, ఇక్కడ ఉండనియండి అని చెప్పింది. అప్పుడు సింహం సరే అని దానిని కూడా సింహము కూడా ఏం చెప్పింది, చాలా కైండ్ సింహం. నక్క ఉన్న పులిలాగానే ఉంటే నువ్వు కూడా చూడడానికి చాలా బలంగా ఉన్నావు, చాలా ఎత్తుగా ఉన్నావు, సో నువ్వు కూడా నాకు ఒక మంత్రిలాగా ఉండు అని చెప్పింది. సింహం సరేనని దానికి కూడా ఒక మంత్రిగా ఉండమంది. ఆనాటి నుండి సింహంకి సేవ చేయసాగింది ఒంటె. కొంతకాలంలోనే ఒంటె సింహం దగ్గర మంచి పేరు తెచ్చుకుంది. ఇక ఈ విషయం పులి నక్కకు కోపం తెప్పించాయి. ఎలాగైనా ఒంటెను సింహం చేత చంపించాలనుకున్నాయి. ఎవరైనా బాగుపడుతుంటే మంచి పేరు తెచ్చుకుంటుంటే మిగతా వాళ్ళకు కుళ్ళు వస్తుంది. అట్లనే ఇక్కడ కూడా ఏమైంది అంటే, సింహం దగ్గర ఒంటె చాలా లాయల్గా పనిచేస్తూ ఉంటే ఈ పులికి నక్కకు బాగా కోపం వచ్చి దాన్ని ఎలాగైనా ఒంటెను చంపించాలి సింహంతో అని అనుకున్నాయి. సింహం సరేనని దానికి మంత్రిగా ఉండమని చెప్పింది కదా. ఉన్న తర్వాత ఆ విషయం కూడా వీళ్ళకి నచ్చలేదు. ఎవరికి? నక్కకు ఉన్న పులికి. ఒకరోజు సింహానికి జబ్బు వేసింది. శక్తి లేక వేటకు పోలేకపోయింది. తన మంత్రుల్ని పిలిచి, నాకు ఈరోజు ఆరోగ్యం సరిగా లేదు, మీరే నాకు ఆహారాన్ని తీసుకొని తెచ్చివ్వండి అని చెప్పి తన మంత్రులైనటువంటి నక్క, పులి, ఒంటెకు చెప్పింది. మీలా వేటాడే ధైర్యం మాకెక్కడిది అన్నాయి పులి, నక్క. ఏదో ఒకటి సంపాదించుకోండి అంది. సరేనని పులి నక్క వేటకని బయలుదేరి ఒక చోట కూర్చొని ఒంటెను చంపించడానికి ఉపాయం ఆలోచించి ఖాళీ చేతులతో తిరిగి సింహం దగ్గరకు వచ్చాయి. అప్పటికే సింహం ఆకలితో నకనకలాడిపోయింది. ప్రభు, అడవిలో ఒక్క జంతువు కనపడలేదు, నన్ను చంపి మీ ఆకలి తీర్చుకోండి అంటూ నక్క ముందుకొచ్చింది. నక్క మాంసమా అని సింహం చీదరించుకుంది. పోనీ నన్ను చంపుకు తినండి ప్రభు అంటూ ముందుకొచ్చింది పులి. నీవు నా వంటి వాడివే కదా, నిన్నెలా తింటాను అంది సింహం. పోనీ నన్ను తినండి ప్రభు అంటూ ఒంటె ముందుకొచ్చింది. వెంటనే పులి నక్క, ప్రభు ఆలోచించకండి, ఈ ఒంటను చంపి తిని మీ ఆకలి తీర్చుకోండి, ఆదరించిన వారి రుణం తీర్చుకున్నవారు పుణ్యలోకాలు పోతారని పెద్దలు అంటారు, అలాంటి అవకాశం ఈ ఒంటకి ఇవ్వండి అంటూ సింహానికి నచ్చజెప్పడంతో సింహం ఆ ఒంటను చంపి తన ఆకలి తీర్చుకుంది. పాపం పులి నక్క చేసినటువంటి మోసంలో ఆ ట్రాప్ లోపల ఒంటె పడిపోయింది. ఇక సింహం తిని మిగిల్చినటువంటి ఆహారాన్ని, ఒంటె మాంసాన్ని ఈ పులి నక్క పంచుకున్నాయి. సింహం ఒంటె కథ విన్న దమనకుడు, మిత్రమా, అనవసరంగా రాజు దగ్గర ఉండేటువంటి బ్యాడ్ మంత్రుల వల్ల అతని దగ్గర లాయల్గా పేరు తెచ్చుకున్నవాడు కూడా చెడ్డవాడిగా అనవసరంగా వానికి ఇబ్బంది అయిపోయింది. కానీ పింగళకుడు పుట్టుకతోనే క్రూరత్వం కలవాడు, పైగా అతడు నీకంటే ధైర్యవంతుడు, బలవంతుడు. అటువంటి వాడిని జయించడానికి ఆవేశం కాదు, ఆలోచన కావాలి.
కండబలం బదులుగా బుద్ధిబలం వినియోగించాలి. దుష్టులు మన స్నేహితులుగా ఉండడం వల్ల ఒక సింహం నుంచి తప్పించుకున్న ఒక వడ్రంగి కథను చెప్తాను విను. అంటే సింహం దగ్గర ఉండేటువంటి ఒక దుష్టులు, అంటే కొంతమంది బ్యాడ్ ఫ్రెండ్స్ ఉన్నా కూడా వాళ్ళ దగ్గర నుంచి ఒక వుడ్ కటర్ వడ్రంగి ఎలా తప్పించుకున్నాడు అనే కథను చెప్తాను విను అంటూ సంజీవకమునకు దమనకము వడ్రంగి సింహం కథను కూడా చెప్పింది. మరి దమనకుడు చెప్పిన ఈ వడ్రంగి అంటే వుడ్ కటర్ అండ్ లాయన్ స్టోరీ ఏంటో మనం నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం.